ఈరోజు చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం ఖాయం, వద్దన్న డబ్బు వరదలా వస్తుంది. ఈ తప్పు అయితే అస్సలు చేయకండి. మన ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురుకు కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. ఏ రోజు కొనాలి, ఏ రోజు కొనకూడదనేది వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే ఎలా ఉపయోగించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదని కూడా సూచిస్తుంది. వారంలో ఏ రోజు చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో శుభ్రత కోసం చీపురుని ఉపయోగిస్తారు. అయితే హిందూ సంప్రదాయంలో చీపురు కేవలం శుభ్రపరిచే సాధనం మాత్రమే కాదు, అది సంపద, శ్రేయస్సుకు సంకేతంగా భావించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించే శక్తి కలిగినదిగా పరిగణించబడుతుంది. అందువల్ల దాని వినియోగం, స్థానంపై కొన్ని నియమాలను పాటించడం మంచిదిగా భావిస్తారు. ఇవి ఇంట్లో శాంతి, ఆనందం, ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడంలో సహాయపడతాయి. చీపురు కొనడానికి శుభదినం. వాస్తు ప్రకారం కొత్త చీపురును కొనటానికి శనివారం శుభదినంగా భావిస్తారు. ఈ రోజున చీపురును ఇంటికి తీసుకురావటం సంతోషం, సానుకూలతను పెంచుతుందని నమ్మకం. అయితే గురువారం, ఆదివారం రోజుల్లో కొనటం నివారించడం మంచిది. పాత చీపురును ఎప్పుడు పారవేయాలి? పాత లేదా పాడైన చీపురును పారవేయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏకాదశి, గురువారం, శుక్రవారం రోజుల్లో చీపుర్ని బయట పారేయటం మంచిది కాదు. ఈ రోజుల్లో అలా చేయటం వల్ల శుభ ఫలితాలు తగ్గుతాయని విశ్వాసం. 2 చీపుర్లను కలిపి ఉంచకండి. ఇంట్లో 1 కంటే ఎక్కువ చీపుర్లుంటే వాటిని కలిపి ఉంచకండి. వాస్తు ప్రకారం ఇది ప్రతికూల శక్తిని పెంచుతుందని చెబుతారు. కాబట్టి వాటిని వేరువేరుగా ఉంచటమే ఉత్తమం. చీపురు నుంచి సరైన స్థలం. చీపురుని ఎప్పుడూ కనిపించని ప్రదేశంలో ఉంచాలి. తలుపు దగ్గర లేదా బహిరంగంగా ఉంచడం మంచిది కాదు. దానిని దక్షిణం లేదా పడమర వైపుకు ఉంచడం శ్రేయస్కరం. అలాగే చీపురుని నేలపై పడుకోబెట్టి ఉంచాలి. నిటారుగా నిలబెట్టకూడదు. ఎప్పుడు ఊడవకూడదు? కొన్ని సమయాల్లో ఇంటిని ఊడవటం మంచిది కాదు. ఇంట్లో ఎవరైనా బయటకు వెళ్ళిన వెంటనే ఊడవకూడదు. అలాగే సాయంత్రం సమయంలో ఊడవటం కూడా అశుభంగా భావిస్తారు. ఉదయం లేదా పగటి సమయంలో శుభ్రం చేయటం ఉత్తమం. మరికొన్ని ముఖ్యమైన విషయాలు. విరిగిన లేదా పాడైన చీపురుని వాడకూడదు. చీపురుపై అడుగులు పడకుండా జాగ్రత్త పడాలి. చీపురు పాడైతే వెంటనే మార్చాలి. ఈ వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి శాంతి, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం. ఈ సమాచారం వాస్తు శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడింది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని బీఆర్కే భక్తి ఛానల్ ధృవీకరించడం లేదు.